ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇంగ్లీషు, సోషలు, మ్యాథ్స్, ఫిజిక్స్ అలాగే బయాలజీ వాళ్ళకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి? 2026లో ఎలాగ జాబ్ సంపాదించాలనేది కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. వీళ్ళకి ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 20 ప్రశ్నలుంటాయి. 10 మార్కులుంటాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందులో 10 ప్రశ్నలుంటాయి. 5 మార్కులుంటాయి. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి సంబంధించి 10 ప్రశ్నలుంటాయి. 5 మార్కులుంటాయి. కంటెంట్ అండ్ మెథడాలజీలో 120 ప్రశ్నలుంటాయి. 60 మార్కులుంటాయి. టోటల్‌గా ఈ 160 క్వెషన్స్ ఉంటాయి. 80 మార్క్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకునేదేంటంటే ఏపీ డిఎస్సి ఎడ్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్‌లో జనరల్ నాలెడ్జ్, సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఈ మూడిట్లికి కోసం రోజు ఎంతో సమయం కేటాయించాలంటే రోజుకి 2:30-3 గంటలు చదివితే చాలా మంచిది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్‌గా మనం డైలీ స్టడీ టైమ్ చూస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి 45-60 నిమిషాలు ఇవ్వాలి. అలాగే సైకాలజీకి గంట నుంచి గంటంపావు చదవాలి. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి 30-45 నిమిషాలు. ప్రతిరోజు రివిజన్ చదివి ఎంతవరకు రివిజన్ చేసామన్నది 15-30 నిమిషాల వరకు మనం చేయాలి. అలాగే మనం బెస్ట్ డైలీ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ గంట కూడా సైకాలజీ చదవండి. అలాగే టాపిక్స్ కాన్సెప్ట్‌తో కలిపి చదివితే మంచిది. అంటే సపోజ్ పియాజీ గురించి లెర్నింగ్ థియరీస్ అలాగే ఇంటెలిజెన్స్ గురించి కూడా చదవాలి. తర్వాత 45 నిమిషాలు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. అలాగే అంటే ఇందులో 20 నిమిషాలేమో కరెంట్ అఫైర్స్ చదవాలి. ఒక 25 నిమిషాలేమో అంటే స్టాటిక్ జీకే అంటే స్టాక్ జీకే అనేది మనం చదవచ్చు. తర్వాత 30 నిమిషాలు కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఒక చిన్న టాపిక్‌ను పూర్తి చేయండి. చివరి 15-30 నిమిషాలు మాత్రం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండ్ రివిజన్ కంపల్సరీ చేయాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళమైతే మాత్రం వీళ్ళు 3 సెక్షన్‌లు కలిపి 20 మార్కులున్నాయి కాబట్టి ఇవి మనం జాగ్రత్తగా రోజు 2:30-3 గంటలు చదవాలి. అలాగే ఎడ్జిటి క్యాండిడేట్స్ అయితే మాత్రం జనరల్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్, పర్స్పెక్టివ్ 4 మార్క్స్ అలాగే సైకాలజీ 8 మార్కులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి ఈట్లికి. తర్వాత బెస్ట్ విషయం ఏంటంటే మనకి సైకాలజీకి గంటపావు, అలాగే జనరల్ నాలెడ్జ్ 45 నిమిషాలు, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 30 నిమిషాలు, అలాగే రివిజన్స్‌కి 15 నిమిషాలు ఇవ్వండి. నా సూచన ఏంటంటే ఈ మూడిట్లికి 3 గంటల పైగా చదవండి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఈట్లితో టైం తగ్గించుకొని. అలాగే జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకి ఉంటాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇందులో 5 మార్కులున్నాయి కదా! ఇందులో ఏమేమి చదవాలంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషను, అలాగే టీచర్ ఎంపవర్‌మెంటు, అలాగే కాంటెంపరరీ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్, అలాగే ఎడ్యుకేషనల్ పాలిసీస్ అండ్ కమిషన్స్, ఇంక్లూజివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషను. ఇంకోటేంటంటే ఆర్‌టీఈ, ఎన్‌పీఈ, ఎన్‌సీఎఫ్ ఎక్సెట్రా మొదలైనవి చూసుకోవాలి మనం. ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చేసరికి 5 మార్క్స్ ఉన్నది కాబట్టి ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, లెర్నింగు, ఇంటెలిజెన్స్, అలాగే పర్సనాలిటీ, మోటివేషను, మెమరీ, క్రియేటివిటీ, లెర్నింగ్ థియరీస్, అలాగే పియాజే, వైగాట్స్కీ, కోల్బర్గ్, ఎరిక్సన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, అలాగే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అండ్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే ఆర్డర్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్‌ని బట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎక్కువగా హిస్టరీ, ఏపీ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్ అండ్ మెథడాలజీ
ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మల్టిపుల్ క్వశ్చన్స్ అంటే చాలా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో మనకు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రీవియస్ పేపర్ చదివినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పే ప్రిపరేషన్ ఏంటంటే ప్రియారిటీ సబ్జెక్టులో ఫస్ట్ ఈ టాపిక్స్ ఇవి చూసుకోండి. ఏంటంటే కంటెంట్‌లోకి వచ్చేసరికి గ్రామరు, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షను, వొకాబులరీ, లిటరేచర్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ చూసుకోండి. తర్వాత మెథడాలజీకి వచ్చేసరికి మాత్రం లాంగ్వేజ్ స్కిల్స్, అలాగే మెథడ్స్ అండ్ అప్రోచెస్, అసెస్మెంట్, లాంగ్వేజ్ లెర్నింగ్, అలాగే టీచింగ్ గ్రామరు, అలాగే రీడింగ్ అండ్ రైటింగ్ పెడగోగి ఇవి చూసుకోండి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ గురించి చూద్దాం. వీటికి ప్రియారిటీ ఇవ్వాల్సిన సబ్జెక్టులు టాపిక్స్ ఏంటంటే ముందుగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజము, లైటు, మోషను, లాస్, వర్క్ అండ్ ఎనర్జీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అలాగే కార్బన్ కాంపౌండ్స్ అండి. ఇలాగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కూడా చూసుకోండి. ఇది బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం చూసినట్లయితే మీరు కంపల్సరీ రోజుకు 4 గంటలు చదవాలి. ఇందులో 2 గంటలు అండి కెమిస్ట్రీ గానీ, ఫిజిక్స్ గానీ చదవండి. 1 అవరు మెథడాలజీ చదవండి. అలాగే 30 నిమిషాలేమో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చదవండి. 30 నిమిషాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ రివిజన్ చదవాలి మీరు. ఏదైనప్పటికి కూడా 2025 డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి కలెక్ట్ చేసుకొని వాటిని గనక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఎంతో ఉపకారంగా ఉంటుంది. బెస్ట్ ప్రిపరేషన్ అంటే బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఫర్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ మనం చూసినట్లయితే ఇందులోను హ్యూమన్ బయాలజీ, అలాగే సెల్ బయాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ అండ్ ప్లాంట్ సైకాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు, అలాగే మైక్రోబయాలజీ, అలాగే క్లాసిఫికేషన్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మెథడాలజీకి వచ్చేసరికి టీచింగ్ మెథడ్స్, అలాగే అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్, బయాలజీ ల్యాబొరేటరీ, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్లానింగ్ అండ్ టీఎల్ఎం అండ్ ఐసిటి కరికులం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. డైలీ స్టడీ ప్లాన్ ఏంటంటే రోజుకి 4 గంటలు చదవాలి. అందులో 2 గంటలు బయాలజీ కంటెంట్ చదువుకోండి. 1 గంట బయాలజీ మెథడాలజీ చదవండి. అలాగే 30 నిమిషాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. 30 నిమిషాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని రివిజన్ చేసుకోండి. ముఖ్యమైన సూచన ఏంటంటే 6-10 తరగతి వరకు ఏపీఎస్సీఆర్టీ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ కూడా బాగా చదవాలి. అలాగే డయాగ్రామ్స్, ఎక్స్పెరిమెంట్స్, డెఫినేషన్స్, ప్రాసెసెస్ మరియు అప్లికేషన్‌పై ఫోకస్ బాగా పెట్టి చదవండి. ఏదైనా ఒకటి కూడా 2025 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆధారంగా ప్రిపరేషన్‌లో కంటెంట్, మెథడాలజీని కలిపి చదవటం చాలా మంచిది. అలాగే మీరు స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు కానీ ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు కంపల్సరీ ఒక 2 అవర్స్ కంటెంట్, 1 అవరు మెథడాలజీ, అట్లాగే ఒక 30 మినిట్స్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చదవండి. ఒక 30 మినిట్స్ ఏమో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ రివిజన్ చేసుకోండి. చాలామంది ఒక ప్లాన్ లేకుండా చాలా సంవత్సరాలు ఎన్నో డిఎస్సీలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు జనరల్ నాలెడ్జ్ గానీ, కరెంట్ అఫైర్స్ గానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే చాలా మనం డిఎస్సీలో మనం సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే మనకి డిఎస్సీలో ప్రతి అరమార్కు చాలా ఇంపార్టెంట్ అయింది. అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్‌లోనే కనీసం 1 ఆర్ 2 మార్క్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు నేను ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ కరెంట్ అఫైర్స్‌లో రావటానికి అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్‌లో రావటానికి ఉన్నటువంటి
వీడియోస్ నేను ఫస్ట్ పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది తెలీదు. సైకాలజీ చదువుతారో తప్ప ఇలాగా కరెంట్ అఫైర్స్‌ల మీద కాన్సంట్రేట్ చేయాలని చాలామందికి తెలియదు. అందువల్ల మీరు కంపల్సరీ ఈ యొక్క మనకు జనరల్ నాలెడ్జ్ మీద అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలు చూస్తే మీరు కంపల్సరీ డీఎస్‌లో సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఈ టాపిక్కే. సైకాలజీ అందరూ చదువుతారు. కంటెంట్ అందరూ చదువుతారు. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నీ చదువుతారు. అందరూ చదువుతారు. కానీ నెగ్లెక్ట్ చేసేది కరెంట్ అఫైర్స్ మాత్రమే. అందువల్ల మీరు వాటిని తక్కువ అంచనా వేయొద్దు. బాగా చదువుకోండి. ఆహ్, సక్సెస్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కూడా. వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకొస్తాయి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మీరు డీఎస్సీ క్వాలిఫై అవ్వటానికి లాస్ట్ వరకు కూడా మేము కూడా మీతో పాటు కష్టపడతాం. మంచి మంచి వీడియోలు అందిస్తాను. తప్పనిసరిగా ఈ కంటెంట్ గాని, మెథడాలజీ గాని, జనరల్ నాలెడ్జ్ గాని, కరెంట్ అఫైర్స్ గాని అన్నీ కూడా ప్రతి వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్.